ఈ చివరి మాట కూడా గుర్తుపెట్టుకో, అడగంగానే చేసేయడు. నీ ఓపికను, నిరీక్షణను, సహనాన్ని, విజ్ఞాపనను, నీ ఆసక్తిని పరీక్షిస్తాడు ఆయన. ఏం పరీక్షించే హక్కు ఆయనకి లేదా? అంతేకాదు, కార్యాలు జరిగించడానికి తగిన కాలాన్ని నిర్ణయిస్తాడు. ఎందుకంటే నీకు నాలుగింతల మేలు కలగాలని, అంతేగాని నిన్ను యాతన పెట్టాలని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని పట్టు వదలక ప్రార్థించు. ఏ విధమైన సమస్యతో వేధించబడుతున్నా దేవుడు తన బాహువు చాపి కార్యం చేసేంత వరకు పట్టుబట్టు. సమాజంలో జరగాలి, నీ జీవితంలో జరగాలి, నీ శరీరంలో జరగాలి, నీ ఆత్మలో జరగాలి, సంఘములో జరగాలి, మన దేశంలో జరగాలి, ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం రావాలి. రాకడ